ఈ విషయం అందరికీ తెలిసింది. మేమేమి పర్టికులర్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నది కాదు. వీళ్ళు ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా సరే దానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఇవాళ ఉంది. 700 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మకు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎందుకని మెడికల్ కాలేజీల మీద వెచ్చించలేదు? ఇవాళ ప్రభుత్వానికి భారంగా మారేటువంటి సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చారని నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాను ఈ వైసీపీ వాళ్ళని. అంటే మీకు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద పెట్టినటువంటి ఇంట్రెస్ట్ పేద ప్రజల ఆరోగ్యం ఏదైతే వాళ్ళు మీరు అంటున్నారో ప్రైవేటీకరణ అయిపోతుంది అని చెప్పేసి ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఆ రోజు ఆ ఇంట్రెస్ట్ పేద ప్రజల మీద ఆరోగ్యం మీద ఎందుకు పెట్టలేదు? ఈ 700 కోట్ల రూపాయలు ఎందుకు ఆ మెడికల్ కాలేజీల మీద ఖర్చు చేయలేదు? అలాగే వైసీపీ వాలంటీర్లకి ప్రతి నెల సాక్షి పేపర్ ఉచితంగా ఇస్తున్నట్లుగా చెప్పి దాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీలో నుంచి 200 రూపాయలు కట్ చేశారు. దీనికైనటువంటి మొత్తం బడ్జెట్ ఐదు సంవత్సరాల్లో దాదాపుగా 2600 కోట్ల రూపాయలు అయిందని చెప్పేసి ఒక లెక్క చూపిస్తున్నారు సార్. ఈ డబ్బులు ఎందుకని మీ సాక్షి పేపర్ అమ్ముకోవడానికి ఖర్చు పెట్టినటువంటి ప్రజా ఖజానా నుంచి ఈ ధనాన్ని మీరు ఎందుకు అప్పుడు మెడికల్ కాలేజీల మీద వెచ్చించలేదు? మీరు ప్రతిపాదించినటువంటి మెడికల్ కాలేజీల బడ్జెట్ 8000 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల చొప్పున మేము ఖర్చు పెడతామని చెప్పేసి మీరు అప్పుడు హామీ ఇచ్చారు. కానీ మీరు లాస్ట్ ఫైనల్ ఖర్చు పెట్టిన డబ్బులు మాత్రం 550 కోట్ల రూపాయలు మాత్రం మెడికల్ కాలేజీలు ఖర్చు పెట్టారు. మీ సొంత పేపర్ అమ్ముకోవడానికి, మీ సొంత బొమ్మలు వేసుకోవడానికి 1000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేశారు? ఆ రోజు పేద ప్రజల ఆరోగ్యం మిమ్మల్ని నాయకుల్ని చేసి మీకు జీతాలు ఇచ్చి మీ ఆస్తులు పెంచుకోవడానికి సహకరిస్తున్నటువంటి ఇదే ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజల ఆరోగ్యం మీకు ఆ రోజు ఎందుకు కనిపించలేదు? అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడానికి వినియోగించినటువంటి ధనం అక్షరాల కరోనా టైంలో కూడా, రాష్ట్రం అతలాకుతలం అవుతున్న టైంలో కూడా కార్యాలయాలకు రంగులు వేయడానికి రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ 1400 కోట్ల రూపాయలు. క్లియర్లీ వాటిని వేయడానికి ఒక బడ్జెట్, మళ్ళీ తర్వాత దాన్ని హైకోర్టుకు వేసి దాన్ని తీసేయాల్సిందని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాక హైకోర్టు ముట్టికాయలు తిన్న తర్వాత మళ్ళీ అది తీయడానికి ఇంకో బడ్జెట్ కేటాయించారు. 100 కోట్ల రూపాయలు మీ రంగుల ప్రచారానికి పెట్టారు ఖర్చు. దాన్ని ఎందుకు ఆ రోజు మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయలేదు? మీరు కేవలం మీ సొంత ప్రచారానికి వినియోగించుకున్న డబ్బులు ఆపేసి అవి మెడికల్ కాలేజీల మీద కనుక పెట్టి ఉంటే మీరు ప్రతిపాదించినట్టు 8000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ లో మీరు పునాది రాళ్లు వేసినటువంటి, శంకుస్థాపనలు చేసినటువంటి కాలేజీలన్నీ కూడా పూర్తయి ఉండేవి. నిజంగా ఈ రోజు మీరు పేద ప్రజల కోసం మేము అండగా నిలబడతామని చెప్పేసి గగ్గోలు పెడుతున్నటువంటి మాటలన్నీ కూడా మీ టైంలోనే క్లియర్ గా కాలేజీలు పూర్తయి ఉండేవి. కానీ 2 కాలేజీలు మాత్రమే పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది. దాంట్లో కూడా ఇప్పటికీ డిసెక్షన్ యూనిట్ అనేది స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి వార్తలు చూస్తూ ఉన్నాము. అది లైవ్ లో వెళ్లి పరిశీలించిన వారికి మాత్రమే తెలియాలి ఆ విషయం క్లియర్ గా. డిసెక్షన్ యూనిట్ ఇన్ ద సెన్స్ బాడీ డిస్మాండిల్ చేయడం, దానికి సంబంధించినటువంటి ప్రాక్టికాలిటీ అని చూపించడం అనేది, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన యూనిట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పి చెప్తున్నారండి. అది నేషనల్ మెడికల్ కౌన్సిల్ సంబంధించి రిపోర్ట్ వస్తే మనం దాన్ని క్లియర్ గా రూఢి చేసుకోలేము. కానీ మిగతా కాలేజీలు అన్ని కూడా అసంపూర్ణమైన నిర్మాణంలోనే ఉన్నాయి. ప్రతిదీ గోడలు పూర్తయినంత మాత్రాన, స్లాబ్ పడినంత మాత్రాన హాస్పిటల్ పూర్తయినట్లుగా కాదు, కాలేజీ పూర్తయినట్లుగా కాదు. ఈ విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ డ్రామాలు చేయడానికి గోడలు పూర్తయి స్లాబ్లు పడ్డ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి హడావిడి చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇది నిజంగా పేద ప్రజల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి కలిగినటువంటి ప్రేమ కాదు. నిజంగా పేద ప్రజల పట్ల, ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి కనుక ప్రేమ ఉంటే నేను ఏవైతే గతంలో చెప్పానో పునాది రాళ్ల మీద ఆయన బొమ్మలు, అలాగే గోడల మీద ఆయన రంగులు, అలాగే 70 మంది సలహాదారులను పెట్టుకున్న వాళ్ళకి జీతాలు, వీటన్నింటి కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డికి అసలు పేదల పట్ల ఎలాంటి ప్రేమ లేదు కాబట్టి డబ్బులన్నీ ఇలా అతని సొంత ప్రచారం కోసం నాశనం చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సంవత్సరం, ఈ 2-3 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సిందే అని చెప్పేసి గట్టి పట్టుదలతో నిజంగా పేద ప్రజలకు ఆరోగ్యం అందించాల్సిందని చెప్పేసి మెడికల్ సీట్లు కేటాయించిందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో పూర్తిగా బురద జల్లేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. కారణం ఏంటి అంటే వాళ్ళ టైంలో చేయలేనటువంటి పని కూటమి టైంలో కనుక పూర్తయితే కూటమిని ఎక్కడ ప్రజలు ఇంకా పెద్ద ఎత్తున ఆదరిస్తారో, ఏవైతే 40% మాకు ఇంకా ఓటు బ్యాంక్ ఉంది అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నారో ఆ 40% ఓటు బ్యాంకు కూడా క్షీణించిపోయి కూటమికి జత అవుతుందని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. ఇంకొక విషయం దాకా మీరు అన్నారు పీపీపీ విధానం అని చెప్పేసి. సార్ ఇందులో ఓపెన్ గా మీరు ఇప్పటి వరకు చూసుంటారు, ఇందాక సారు కిరణ్ గారు ప్రస్తావించారు, ఆల్రెడీ రవికిరణ్ గారు ప్రస్తావించారు. నేను మళ్ళీ అదే చెప్పాలనుకున్నాను యాక్చువల్ గా, కానీ ఆయన చెప్పేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఐటీలు, ఎన్ఐటీలు, జిఎఫ్టిఐలు, ట్రిపుల్ ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థలే. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో సీట్ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పేద విద్యార్థులు ఉచితంగానో లేదంటే నామమాత్రమైన ఫీజులతో చదువుతున్న వాళ్ళు, నా కూతురు కూడా ఎన్ఐటీలో సీట్ వచ్చి చదువుతుంది. నాకు ఆ విషయం ప్రత్యక్షంగా నేను అనుభవగ్రాలు కాబట్టి డైరెక్ట్ చెప్తున్నాను. కానీ అవి ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కొనసాగుతున్నటువంటి వ్యవస్థలే.
ఇలా సామాన్యుడికి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే విధానాన్ని ఈ రోజు గవర్నమెంట్ తీసుకొస్తుంది మెడికల్ కాలేజీల విషయంలో కూడా. దీంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్లకు కొన్ని సీట్లు మాత్రమే కేటాయించి వాటిని కూడా లిమిటెడ్ ఫీజు అనేది నిర్ణయించి ఈ లిమిట్ ప్రకారం మీరు సీట్లు అమ్ముకోవాలని చెప్పేసి గవర్నమెంట్ రూల్ పెడుతుంది. ఆ లిమిట్ దాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ మేనేజ్మెంట్ కోటా సీట్లను అమ్ముకోవడానికి వీలుండదు. ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి ఆ పారిశ్రామికవేత్తలకి ఖచ్చితంగా ప్రభుత్వం చేతిలో ఇన్ని సీట్లను ఉంటే అవి పేద ప్రజలకి వెళ్లేటువంటివి. మీరు గతంలో ఏవైతే మెడికల్ కాలేజీలు పూర్తి చేశామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడో వాటిల్లో ఇప్పుడు కేటాయించిన ఫీజు అంతా ఒకసారి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి టైంలో మేనేజ్మెంట్ కోటా అనేది ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా అతను వాళ్ళ పెట్టుబడిదారులు పిండుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం ఎంతో మీరు ఒకసారి గమనించండి. అలాగే ఇవాళ పీపీపీ విధానంలో ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఫీజ్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించండి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగా పేద ప్రజల కోసం వస్తున్నాడా లేదంటే పొలిటికల్ ఎజెండాతో వస్తున్నాడా అని క్లియర్ గా అర్థమైంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఓకే మేడం. యా రమేష్ గారు, అసలు ఏంటి మీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పీపీపీ